ఉన్నప్పుడు ఏమైంది నీకు అసలు? నడుము నొప్పి సార్. ఎంతకాలం నడుము నొప్పి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఈయన నువ్వేం పని చేస్తున్నావు? మేస్త్రి పని చేస్తున్నాను సార్. మేస్త్రి పని మాని 3 పిల్లలు వేసుకుని ఈయన మంచంలో ఉన్నాడు. ఎందుకున్నావు మంచంలో? ఈ బొక్క అరిగిపోయిందని. ఏ బొక్క? ఈపు. ఎక్కడుంటారు మీరు? భువనగిరి సార్. భువనగిరి. ఈయన మొత్తమే పిల్లల్ని వేసుకురాలే. ఇలా బామ్మది ఎట్లా పట్టుకొచ్చాడు ఈపు బొక్క అరిగిపోయింది మొత్తం అని. మీది అసలు ఊరేది? శ్రీశైలం. ఉన్నది ఎక్కడ? భువనగిరిలో ఉన్నారు. అది జరిగింది కదా. ఆ భువనగిరిలో ప్రార్థన చేస్తుండగా ఎంతసేపు తగ్గిపోయిందయ్యా నీకు? ఒక్క నిమిషం సార్. సపోర్ట్ కొట్టండి. 2 సంవత్సరాలు మంచంలో ఉన్నప్పుడు ఈయనకి ఇట్లాగే అంతేనా? అంతే సార్. మంచంలోనే. ఏమనుకునేవాడు మంచంలో ఉన్నప్పుడు? నా వల్ల కాదు, నేను పని చేసుకోలేను, మంచం కదా, ఇంకా నా పని అయిపోయిందని అనుకున్నా సార్. అయిపోయింది నీ పని అనుకున్నా. పిల్లలు ఉండరు, 3 పిల్లలు, చిన్న పిల్లలు ఉండరు. ఏం చేయాలని మా భార్య టీవీలో చూసింది. టీవీలో చూసి ఆడికి వచ్చిన, నువ్వు ముట్టుకోలే కూడా ముట్టుకోలే, ప్రేయర్ చేసినావు అంతే. ఒక్క నిమిషంగా నాకు మంచిగా 2 సంవత్సరాలు అరిగిపోయిన నడుమండి అది. 2 years మంచంలో ఇట్లా ఉన్నాడు. దాదాపుగా సంవత్సరం దగ్గర అవుతుంది కానీ సంతోషంగా వస్తాడు అక్కడ భువనగిరి. ఇక్కడ ఇప్పుడు వచ్చాడు. ఈయనకి నీకే వచ్చావా? ఎవరైనా రమ్మన్నారా? నేనే వచ్చిన సార్. అలా వచ్చి ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభుకు చప్పట్లు కొట్టి మహింపడతాడు.